ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందు వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఎవరికైనా చూడకపోతే ఎండ్ కార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనే దాని గురించి. సో అది అఫీషియల్ వెబ్సైట్లో చూసామండి, అదే చెప్పాను. సో ఇప్పుడైతే మన ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి కోర్టు కేసు అప్డేట్. ఏ కోర్టు కేసు అండి? ఢిల్లీ కోర్టు కేసు. ఓకే, ఢిల్లీ హైకోర్టు. సో మనకి ఇక్కడ 2 కోర్సులు అనేవి జరుగుతున్నాయి కదా. ఒకటి ఢిల్లీ హైకోర్టులో జరుగుతుంది, ఇంకోటి క్యాట్లో కూడా జరుగుతుంది కదా. ఇప్పుడైతే మనకి ఢిల్లీ హైకోర్టు నుంచి రావడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చింది? సో ఈ అప్డేట్ అనేది 28 అక్టోబర్ 2025న వచ్చింది. ఓకే, ఏంటి అసలు ఎందుకు వచ్చింది? సో వీళ్ళు ఏమడిగారంటే, హైకోర్టు జడ్జి ఏమడిగారంటే, మేము స్టే ఇచ్చాం కదా, స్టిల్ మీరు ఎందుకు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు అని అడగడం జరిగింది. సో లేదంటే అది మేము షెడ్యూల్ ముందే పెట్టాము, ఇది కోర్టు కేసు అని ఏదో చెప్పారంట. సో అది మనకి అన్ఇంపార్టెంట్. బట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మన వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఢిల్లీ హైకోర్టు అనేది ఈ కేసు హియరింగ్ని మళ్ళీ 13 నవంబర్ 2025కి వాయిదా వేయడం అనేది జరిగింది. ఓకే, అంటే వాయిదా వేసింది అప్పుడు 13. సో మ్యాక్సిమం ఈ డేట్న మనకి క్లారిఫై రావచ్చు. లేదు, మనకి క్యాట్ కూడా ఉంది కదండి. క్యాట్ ఈ మంత్ 30 అక్టోబర్ 2025న క్యాట్ నుంచి హియరింగ్ అయితే ఉంది కదా. అంటే సో 13th అక్టోబర్. సో వితిన్ 1 to 2 డేస్లో మనకు అనేది క్లారిటీ అనేది రావచ్చు. ఆ 10th ఆర్ ఐటీఐనా. ఓకే, సో క్యాట్ అయితే మ్యాక్సిమం 10th యాజ్ పర్ మై నాలెడ్జ్, అంటే నా ప్రకారం, ఇది నా ఒపీనియన్ అండి, మ్యాక్సిమం 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీదే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. సో నీకు ఎలా తెలుసు ఏంటి అంటే, సో జనరల్గా మనకు కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ అంటే మనం నార్మల్గా కొన్నిట్లో లాజిక్స్ చూస్తుంటాం కదా. సో ఆ లాజిక్ ప్రకారం ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కనుక ఐటీఐ మాత్రమే ఆయన ఇచ్చారనుకోండి. ఓకే, ఐటీఐ మాత్రమే దీంట్లో 10th వాళ్ళు అప్లై చేసి ఉంటారు కదా. సో ఇన్ని డేస్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా. సో ఇన్ని డేస్ వాళ్ళకి వేస్ట్ అవుతుంది కదా. సో ఇన్ని డేస్ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉంటారు కదా. సో కొంతమంది కాకపోతే కొంతమంది అయినా నష్టపోతారు కదండి. సో దాని ప్రకారం మ్యాక్సిమం 10th క్వాలిఫికేషన్ మీదే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీదే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో 10th వాళ్ళు బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైతే 10th క్వాలిఫికేషన్ మేబీ ఇన్ కేస్ ఒకవేళ కోర్టు కేసు ఇస్తే గనక ఈ అట్ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి 10th క్వాలిఫికేషన్తో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసేయండి. బట్ నెక్స్ట్ నుంచి అంటే ఇది 2024 నోటిఫికేషనే కదా. సో ఇప్పుడు మనకి 2025 నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి కదా. 2025 నోటిఫికేషన్ నుంచి ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ కండక్ట్ చేయండి, ఐటీఐ పెట్టండి అని చెప్పచ్చు. మ్యాక్సిమం ఇదే జరగచ్చు. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, నా ప్రకారం 99% ఇదే జరగచ్చు. ఓకే, సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదండి. సో అందుకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో నేనేమి 10th వాళ్ళకి ఫేవర్ కాదు, ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళకి అంటే వాళ్ళకి వద్దని కాదండి. సింపుల్ లాజిక్ అంతే. వాళ్ళకి టైం వేస్ట్ అయి ఉంటుంది. సో వాళ్ళు నష్టపోతారు కదా, నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ టైం నుంచి అలా చెప్పచ్చు అని నేను అనుకుంటున్నాను, యాజ్ పర్ మై అజంప్షన్స్. ఓకే, సో ఇది కనుక మనకి 13th నవంబర్ కనుక 13th అక్టోబర్ కనుక క్యాట్ కనుక ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక ఇచ్చేస్తే మనకి 17 నవంబరే ఎగ్జామ్స్ అనేవి జరగచ్చండి. సో ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, భువనేశ్వర్లో మనకి భువనేశ్వర్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామ్ డేట్స్ అనేవి 17 నవంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు అఫీషియల్గా ఇచ్చేసారని. సో ఆ వీడియో చూడకపోతే ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనేమన్నా ఈ వీడియోలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసినా కూడా ఒకసారి కామెంట్ చేయండి.
ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.